హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు ప్రయాణం. ఈరోజు జరిగిన ట్విస్ట్లు అయితే ఎన్నో, ప్రతిరోజు ఏదో ఒక ట్విస్ట్ జరుగుతూనే ఉంది నా లైఫ్లో. ఈరోజు అయితే చూడండి ఏం జరిగిందో నేనైతే చెప్పేస్తాను. త్రుటిలో ప్రమాదం తప్పింది అనుకుంటే సాయంత్రానికి ఆ ప్రమాదాన్ని నేనైతే తప్పించుకోలేకపోయాను. ఇంకా పొద్దున్నే పిల్లలకి క్యారేజ్ ఇచ్చి పంపించిన తర్వాత ఇవాళ క్యారేజ్ ఇవ్వలేదు, అంట్లు కూడా కడగకుండానే ఇక వంట అయితే చేసేస్తున్నాను. టిఫిన్ కూడా చేయలేదు పొద్దున్నే అంట్లు అయితే క్లియర్ అవ్వలేదు. వంట చేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఏంటది క్యాలీఫ్లవర్ అయితే కట్ చేసి పెట్టాను. మళ్ళీ అది కూడా పేచీలు పెడతారు, మామూలు కాదు. అందుకని దాంట్లో ఉల్లిపాయలు వేసి ఏదో ఒకటి చేద్దాంలే అని ఇంకా డింగిమని గుడ్లు అయితే పెట్టేసి ఇంకా ఉల్లిపాయలు కోసేసి అవన్నీ తీసి పక్కన పెట్టాను. గుడ్లు ఉడికిపోయినాయి. ఇంకా కర్రీ అయితే దాంట్లో వేసేసి, ఏందో ఈ మధ్య ఈ ఫోన్ మూలంగానో ఏమో నాకైతే తెలియదు కానీ టక్కున కూర మాడిపోతుంది. ఏం చేస్తా, ఇంకా దాన్ని అంతా ఇంకా అలా కలబెట్టేసి యూట్యూబ్ పుణ్యమా అని వీడియోలు తీస్తున్నాను కదా, దానికోసం అయినా కానీ కడగాల్సి వస్తుంది అంట్లు. ఇంకా నైట్ అయితే క్లీన్ చేయలేదు కదా, అందుకని పిల్లలు అయినా ఫస్ట్ క్లీన్ చేద్దాం. క్లీన్ చేశాక ఇంకొకసారి పట్టుకుంటే నాకు ఒక అలర్జీ, ఏమంటారు, మొత్తం క్లీన్ చేస్తాను అన్నమాట. చేశానంటే ఇంక మొత్తం అయిపోవాల్సింది మొదలు పెడితే. ఇంక అందుకని ఇవి కూడా తీసాను. షింకి మధ్య అయితే నన్ను లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకుంటుంది. ఇంకా నా గుండె జారిపోయింది ఇక్కడైతే. పోయినాయి నీళ్ళు అయితే పోతూనే ఉన్నాయి కిందకి. ఇంకా ఈ కొంచెం కడిగేసి షింక్ పోతుందేమో అని డౌట్గా అలా ఓపెన్ చేశాను. మళ్ళీ ఫుల్గా నీళ్ళు అయితే కిందకి వచ్చేసింది. ఇంకా గబగబా చేపట్టేసుకొని ఇంకా దాన్ని ఓపెన్ చేసి పెట్టడం వల్ల ఆగిపోయింది. లేకపోతే ఇవాళ కూడా చచ్చిపోయేదాన్ని. నిన్న కూర మొత్తం మార్చి పడేసా, గిన్నె అంత నల్లగా అయిపోయింది చూడండి. ఏం చేస్తాం, అసలు ఈ బుర్ర పని చేయట్లేదు. అసలు ఈ టైలరింగ్ అని చూసుకోవాలా, ఇంట్లో పనులని చూసుకోవాలా, పిచ్చిలేస్తుంది నాకైతే. చేసేదేం లేదు. ఇంకా ఆ పాలు కూడా చూడండి ఎప్పుడో 4-5 రోజుల క్రింద అంటే ఇంకా బాగోని ఇంకా అవి కూడా పడేసాను అనమాట. అట్లా ఉంటుంది మన పని. మా ఇంట్లో అంట్లు తవ్వుతూ వస్తూ ఉంటాయి అనమాట, గ్లాసులు గిన్నెలు అన్నీ. ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కర్రీ కూడా అట్లా కంప్లీట్ చేసేసి మధ్యలో టేస్ట్ ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అని 4 ముక్కలు నేను తినేసి ఇంకా ఎలాగలాగా కంప్లీట్ చేస్తాను అనమాట. అదొకటి చూడండి, అదొక్కటి నన్ను అయితే మొన్న సేవ్ చేసిందని చెప్పొచ్చు. ఆ వాటర్ అన్నిటి నుంచి కొంచెం బాగా ఉన్న పనిలో ఎంతో కొంత తగ్గించింది. డీమార్ట్లో దొరికింది, జస్ట్ 45 రూపీస్ ఏమో ఉంటుంది. ఇంక మళ్ళీ మీరు తడిగుడ్డ పెట్టి తొడవక్కర్లేదు, అంత నీట్గా నీళ్ళని లాగేస్తుంది అనమాట. చిన్నదే అయినా కానీ భలే పని చేస్తుంది. రిలయన్స్ అలాంటి ప్లేస్లో చాలా కాస్ట్ ఉంటుంది, డీమార్ట్లో అయితే చాలా కాస్ట్ తక్కువ. ఇంకా కర్రీ అయిపోయింది. ఇంకా అన్నం అయితే పెట్టేస్తున్నాను పిల్లలకి. ఇంక ఈరోజు మళ్ళీ ఇది విడిగా వేసానంటే ఇదేం కూర మేము తినాం కదా అది ఇదని పేచీలు పెడతారు. అందుకని కొంచెం నెయ్యి వేసేసి కలిపి పెట్టేస్తే ఏదో ఒకటి వాళ్ళే తింటారు, మేడం భయంకో ఏదో ఒకటి అని చెప్పేసి. ఇంకా కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది, కాకపోతే పలానా అని చెప్పగానే వస్తుంది కదా వీళ్ళకి ఒక ఇది, అదనమాట ప్రాబ్లం. ఇంక ఇవాళ కొంచెం పెరుగు కూడా ఉంది, ఇంక అందుకని పెరుగు కూడా తోడు పెట్టేస్తున్నాను. మళ్ళీ ఆ పెరుగు కొంచెం పుల్లగా ఉంది, తింటారో అని మళ్ళీ ఉల్లిపాయ కట్ చేసి వాళ్ళకి క్యారేజీలు కట్టిన దాన్ని కూడా మళ్ళీ ఓపెన్ చేసేసి ఆ ఉల్లిపాయలు పెట్టేసి, ఇన్ని కష్టాలు చూడండి, మామూలు తంటాలు కదా. ఇంకా అలా క్యారేజ్ సర్దేసి కిందికి వెళ్ళైతే ఇచ్చేసి వచ్చా. అమ్మయ్య ఇక్కడైతే ప్రాబ్లం తప్పించుకున్నానులే, షింక్ క్లియర్ అయిపోయిందిలే అనుకుంటే ఈవినింగ్ వచ్చేసరికి ఇంకొక పెద్ద పంచాయతీ అయింది. చెప్తాను అది కూడా కమింగ్ వీడియోలో కదా, వీడియో ఎండింగ్లో ఉంటుంది, చూద్దరు కానీ. ఇంకెలాగోలాగా ఒక డ్రెస్ అయితే కుట్టాను అనమాట. వాళ్ళకి లంచ్ ఇచ్చేసి నేను కూడా తినేసిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో అయితే తీయలేదండి, విసుగు వచ్చేసింది నాకు. ఇంకా విసుగు ఛార్జింగ్ లేదు, అందుకని సాంగ్స్ పెట్టుకొని ఛార్జింగ్ పెట్టేసి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేశాను. కటింగ్ చూపించాను లాస్ట్ వీడియోలో. ఆ ఫ్యాబ్రిక్కి సంబంధించిన ఫ్యాబ్రిక్స్ కొన్ని ఉన్నాయి. మీటర్ 60 రూపీస్ పడుతుంది. ఎవరికైనా ఇట్లా కావాలి అంటే తీసుకొని డిజైన్ చేయించుకోవచ్చు అనమాట. ఫ్రాక్స్ కింద 600 బడ్జెట్లో అని ఒక షార్ట్ రీల్ అయితే పెట్టాను చూడండి. ఇంకా ఫ్రాక్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు. ఇంకా ఈ రూమ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను, మళ్ళీ రేపటికి పెండింగ్ లేకుండా ఉన్నాను. కానీ
ఈ మధ్య స్క్రంచీస్ ప్రిపేర్ చేస్తుంటే జనాలు మాకు కూడా దీని మ్యాచింగ్ కొట్టవా అని అడుగుతున్నారు. అదొక పెద్ద పనిష్మెంట్లా ఉంది. ఎలాస్టిక్ అయిపోయిందండి. లేకపోతే మీకు ఇంకా వాటి స్క్రంచీస్ వీడియోస్ చాలా వచ్చాయి. డిఫరెంట్ మోడల్స్ ట్రై చేసేదాన్ని. పెట్టాను ఆర్డరు. ఏం చేస్తాం, ఈరోజు అంతా ముక్కి ములిగి ఒక డ్రెస్ కుడితే ఎండింగ్కి వచ్చేసరికి ఆ డ్రెస్ డబ్బులు ఆన్లైన్లో వేసారు వాళ్ళు, కానీ డబ్బులు కట్ అయిపోయినాయి. ఎక్కడ కట్టేయని దేనికి కట్టేయని అర్థం కాలేదు. ఇంకేం చేస్తాం, అంతలో మా అమ్మగారు వచ్చింది. వాళ్ళ ఊరికి ఏమీ స్పెషల్ లేదు, కానీ చూడండి ఇంకా బర్త్డే డ్రెస్ వేసుకొని వెళ్తే అందరు ఇవాళ బర్త్డేనా అని అడుగుతున్నారంట. కాదు అని చెప్పింది. ఇంకా వచ్చి డ్రెస్ పైకి కట్టేసి వాళ్ళ ఫ్రెండ్దే లేని డ్రెస్ కుట్టింది. ఇంక అందుకని ఎవగారు స్టైల్ చేసింది వెళ్ళేసి. ఇంకొచ్చి ఇదేమిటమ్మా మాయా డ్యాన్స్ చేస్తుంది అనమాట. డ్రెస్ అయితే ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. వాళ్ళ మదర్ బుట్ట బాగా రావాలి అని చెప్పేసి అడిగారు. రేపు సండే అయితే వెళ్తుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి డ్రెస్ తీసుకొని వాడికి కూడా ఇంకొకటి మ్యాచింగ్ కుట్టాలంట. ఇంకా అది అయిపోయింది. మళ్ళీ సాయంత్రం అట్లుంటే ఇంకా అవి కూడా క్లియర్ చేసేసాను అనమాట. ఇంకా వాళ్ళని కూర్చోబెట్టి చదివిద్దాంలే అని చెప్పేసి కూర్చోబెడితే మా వాడు ఎక్కడ వింటాడు మాట. తెలుగు అస్సలు రావట్లేదండి. ఇంగ్లీష్ మీడియం పుణ్యమా అని తెలుగు మాత్రం మొత్తం దొబ్బెట్టిచ్చేస్తున్నారు. అదేమంటే లాంగ్వేజెస్ ఎందుకు మేడం, ఓన్లీ మ్యాథ్స్ సైన్స్ ఇవి ఉంటే సరిపోతాయి. ఐఐటి ప్రతోడు ఐఐటి చదువుతాడండి. ఏం చెప్తారు స్కూల్ వాళ్ళు కూడా అసలు. ఇంకా కనీసం పాస్ మార్కులు అలా పాపం మా వాడికి మంచి మార్క్సే వచ్చాయి. 80% అబోవ్ వచ్చి తెలుగులో ఫెయిల్ అయ్యాడు. ఇంకా దానివల్ల ఏం చేస్తాం, కూర్చోబెట్టి చదివిస్తున్నాను. ఒక పక్క వంట చేసుకుంటూ వాడికి మీనింగ్స్ చెప్పుకుంటూ. ఇంకా గుత్తి వంకాయ ఫ్రై అయితే చేయాలని షురూ చేసిన అనమాట. ఇవాళ ఇంకా కూరగాయలు ఏం లేవు. ఇంకా అన్నం వండేసి ఇంకా కూర పల్లీలు వేయించేసి పల్లీలు కారం అయితే వేసుకుంటాం మేము గుత్తి వంకాయలు. మీరైతే ఎలా చేసుకుంటారో ఒక చిన్న కామెంట్ అయితే చేయరు. ఇంకా అదైతే అట్లా అయిపోయిందనమాట. ఇంకా ఉట్టిది ఉంటే మళ్ళీ తినరు. దానికి కాంబినేషన్ మా ఆయన వంటతోటి మామూలుగా కదా. ఇంకా వీడియో చూసాడంటే మాత్రం మామూలుగా ఉండదు. ఒక కూరతో అసలు తినరనమాట. 2 కూరలు ఉండాలి. ఇంక అందుకని రసం పెడుతున్నాను అనమాట నేనైతే. ఇంకా అది సంగతి. సాయంత్రం పూట పొద్దున ఎన్ని పనులు చేసుకొని మళ్ళీ సాయంత్రం వంట చేయాలంటే వస్తుంది చూడండి ఈ తలనొప్పి. నాకు మామూలుగా ఉండదు. ఎవరిని చేసి పెడితే బాగుండు, చికెన్ తెచ్చి పెడితే బాగుండు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుందో ఇప్పుడు ఎండింగ్లో చెప్తా. ఇంకా పల్లీలన్నీ ఇట్లా పొట్టు తీసేసి మంచిగా కారం చేసేసిన. ఇంకా అవి కూడా ఏం వీడియోలో చూపిస్తానులేండి. ఇంకా అట్లయితే వచ్చింది. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందబ్బా. ఇంకా మొత్తానికైతే అట్లా కంప్లీట్ చేసేసి కూర రసం కంప్లీట్ అయిపోయింది. తీరా ఇంకా డబ్బులు వేసారు వాళ్ళు కుట్టినందుకు. తీసి చూస్తే 330 రూపీస్ కట్ అయిపోయినాయి యాక్సిస్ అకౌంట్లో. ఇంకేడుపు వచ్చేసింది నాకు. ఈ డే మొత్తం కష్టపడి కుడితే వచ్చినాయి ఆ 300. ఆ 300 కూడా ఏంద్రా నాయన ఇట్లా కట్ చేసా, ఎందుకు కట్ అయినాయో కూడా అన్నీ సెర్చ్ చేస్తున్నారు. అట్లా ఇంకా రేపు పొద్దున కస్టమర్ కేర్కి కాల్ చేసి వాడి తాట తీయాలి. ఇంకా అట్లా జరిగిందనమాట. పాపం నా బాధ చూడలేక మా అబ్బాయి వాడి దగ్గర ఉన్న డబ్బులు తీసుకొచ్చి తీసుకో అమ్మ ఈ డబ్బులు అని వాడిస్తున్నాడు. ఎందుకురా బాబు నేను కష్టపడిన దానికి పోయినాయి అని చెప్పేసి బాధపడుతుంటే